మల్కజ్గిరి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ విద్యా సంవత్సరంలో 20% ఫీజులు పెంచినందుకు నిరసిస్తూ మల్కజ్గిరిలోని సెయింట్ మార్టిన్ స్కూల్స్లో విద్యార్థి తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజు నియంత్రిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అమాంతం 20% ఫీజులు పెంచిన సెయింట్ మార్టిన్ స్కూల్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా చట్టానికి విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అమ్మకాలు చేస్తున్నా కూడా స్థానిక మండల విద్యాశాఖ అధికారి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరంలో పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులు చేస్తున్న నిరసనకి మద్దతుగా ఏబీవీపీ నాయకులు మల్కజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రావణ్ మద్దతు తెలిపారు. అయినప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు రాదండి చెప్పండి నాకు. మనం అందరం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. ఇంకా ఫ్యూచర్ లో మనకు వచ్చే ఇష్యూస్ ని బట్టి ఎవరన్నారు మేడం ఆ మాట? ఎవరన్నారు ఆ మాట? అక్కడ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. స్తోమత అంటే మాకు పోలీసు వాళ్ళకి కలెక్షన్ ఉన్నట్టు మాకు ఉండదు కదండి. పబ్లిక్ సర్వెంట్ కదా, మీరు మేనేజ్మెంట్ కు సపోర్ట్ చేసుకుంటూ ఒక స్టెప్ లాట్ అతను లక్ష్మణ్ రావు ఎక్కడైతే గొడవలు నడుస్తున్నాయో అక్కడికి వెళ్ళి ఎక్కడ వర్క్ చేయాలో అక్కడ చేయాలి వర్క్. స్కూళ్ళకు పిల్లలు పేరెంట్స్ వస్తే భయపడాలండి, పోలీసులు వస్తే భయపడతారు పిల్లలు. తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు మనం సెయింట్ మార్టిన్ స్కూల్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ మనకి ఇన్ఫార్మ్ చేసిన ప్రకారం ఫీజు అతి ఘోరంగా పెంచడం వల్ల అకాడమిక్ ఇయర్ ప్రకారము 10% పెరగాలి. ఆ 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 23,000 40,000 అట్లా పెంచుకుంటా పోతే స్టూడెంట్స్ ఎట్లా కడతారు? స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి పేరెంట్స్ ఆల్రెడీ 13th April కి ఇచ్చిర్రు నోటీసు. దీంట్లో ప్రిన్సిపల్ సైన్ కూడా ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వేరు ఇప్పుడు వేరు అంటారు. సరే డెవలప్మెంట్ కిందికి వద్దాము. డెవలప్మెంట్ కిందికి వస్తే వాష్రూమ్స్ మంచిగా లేవు. ఫ్యాకల్టీ ఏమో ఏసీలో కూర్చుంటారు, స్టూడెంట్స్ ఏమో అక్కడ క్లాస్ రూమ్ లో ఫ్యాన్స్ వేస్తలేరు, బెంచెస్ కరెక్ట్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, వాష్రూమ్స్ క్లీన్ లేవు, హైజీనిక్ లేదు, మళ్ళా ర్యాక్స్ లేవు. స్టూడెంట్స్ బుక్స్ ఎట్లా పెట్టుకుంటారు? మళ్ళీ ర్యాక్స్ గురించి అడిగితే దానికోసం డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రిన్సిపల్ చెప్తాడు. ఇక్కడ పేరెంట్స్ పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఒక 90 మంది దాకుంటారు. ప్రిన్సిపల్ రానికి ఏమైంది? ప్రిన్సిపల్ అక్కడ బయట ఫంక్షన్లలో పార్టీలలో ఎంజాయ్ చేస్తుండా? ఇక్కడ ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, ప్రిన్సిపల్ ఏం చేస్తుండు? స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము ఈ రోజు పోయి డిఓ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేసి ఎంఈఓ దగ్గర కూడా పోయి సబ్మిట్ చేసి వచ్చినాము. చూసాము ఈ రోజు రేపటి దాకా వీళ్ళేమి సపోర్ట్ చేయకపోతే డిఈఓ దగ్గరకు పోయి పెద్ద ఎత్తున ఏబీపీలో ధర్నా చేస్తామని కోరుకుంటున్నాము. నమస్తే. इजी से मिल जा रहे. फिर बुक्स वाले से हमने पूछा बुक्स लेने के लिए, तो उन्होंने क्या बोला, नोटबुक्स नहीं लिए तो टेक्स्ट बुक भी नहीं देते बोल के बोले. ऐसा कैसा होता है कि टेक्स्ट बुक तो हमने ऑलरेडी ले लिया, 9th क्लास के बुक्स अब आए हैं. टेक्स्ट बुक्स में पहले से ही वर्क चालू हो गया तो वो बाहर से परचेज कर लिया हमने, तो नहीं देते बोल के बोले. वो तो सारे पेरेंट्स जब मिलके बोले, उस पर प्रेशर डाले, तब उसने जाके हमको ओनली टेक्स्ट बुक दिए, वो भी 5,000 के, और बाहर वही बुक्स 3,500 में मिल रहे हैं. तो हम बाकी के बुक्स भी क्यों यहाँ से लेना? लेकिन नहीं, स्कूल वाले फोर्स करते कि यहीं से लो बोल के. और ये मैटर भी फीस का हमारा 3 मंथ से ऊपर हो गया. तब प्रिंसिपल ने नहीं बोला कि फीस हम नहीं कम करेंगे. अगर जब भी उन्होंने बोलते तो हम लोग टीसी तभी ले लेते थे ना. अब हम कुछ भी नहीं कर सकते, सारे पेरेंट्स मिलके तो हमको प्रेशर डालना, फीस कम नहीं होगी, अब आप टीसी लेना है तो ले लो बोल के. क्या करना अब हम? మెమోరాండం ఇచ్చాం పేరెంట్స్ అందరం కలిసి. 13th April రోజు ఇచ్చాం. ప్రిన్సిపల్ సైన్ కూడా చేశాడు దీని మీద. వి విల్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ విల్ లెట్ యూ నో అని. ఇది చూడండి క్లియర్ గా ప్రిన్సిపల్ సైన్ చేసి ఇచ్చాడు. సో ఇప్పటికి ఇది 4th మీటింగ్ సార్. అందరం వస్తున్నాం పేరెంట్స్ ఎవ్రీ సాటర్డే లేకుంటే మండే ఎప్పుడే కుదిరితే అప్పుడు వస్తున్నాము. మాట్లాడితే విల్ లెట్ యూ నో అంటున్నాడు. ఇప్పుడు జూన్ వచ్చింది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. బుక్స్ కూడా ఇక్కడే మ్యాండేటరీ కొనాలి అంటున్నారు. ఇప్పుడు బుక్స్ అన్ని కొన్న తర్వాత ఇప్పుడు ఫీజులు తగ్గియాము, మీరు కావాలంటే టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేశారు, పేరెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఇక్కడ భయపడుతున్నారు అని. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, మీరు అందరు ఇట్లా వస్తే పిల్లలు భయపడుతున్నారు, రావద్దు, మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్ ఎంచుకోవాలా. పోలీసు వాళ్ళకి ఏం అధికారం ఉంది మమ్మల్ని జడ్జ్ చేయడానికి, మా స్థాయిని జడ్జ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉండొచ్చు, వాళ్ళు మంచి మంచి స్కూల్లో చదివించవచ్చు,
మా పిల్లలకి మేము గుడ్చెల స్కూల్లో చదివించాలా? పోలీసులకు ఏం అధికారం లేదండి జడ్జ్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళు ఏదో కంప్లైంట్ వచ్చి పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్. ప్లీజ్ స్కూల్ మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, స్కూల్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా, మా రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఫీజులు తగ్గించండి. ఈసారి అయితే మేము ఫీజులు మీరు పెంచినంత కట్టే స్థాయిలో మేము లేము. మీరు ఫెసిలిటీస్ కూడా బేసిక్ నీడ్స్ కూడా ప్రాపర్ గా లేవు. వాష్రూమ్స్ హైజీన్ లేవు, వాటర్ హైజీన్ లేదు. పిల్లలకి వాటర్ అడిగితే వాటర్ కి పంపరు, వాష్రూమ్ అడిగితే వాష్రూమ్ కి పంపరు. ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కూడా ప్రాపర్ గా లేవండి. ఇవన్నీ అడుగుతుంటే ప్రిన్సిపల్ అన్ని ఈ ఇయర్ చూస్తారు డెవలప్మెంట్ అంటాడు, కానీ ఫీజుల గురించి అయితే మాత్రం ఏం మాట్లాడట్లేదు. ప్లీజ్ ప్రతి ఇయర్ అని లాస్ట్ ఇయర్ ది మాట్లాడితే ఆయన ఏమంటాడంటే లాస్ట్ ఇయర్ ఆ ప్రిన్సిపల్ ఉంటే నాకు సంబంధం లేదు, ఈ ఇయర్ నుంచి నేను డెవలప్మెంట్ చేస్తా చూడండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన డెవలప్మెంట్ చూపించక ముందే ఫీజు అడుగుతున్నాడు. మేమేమంటున్నామంటే డెవలప్మెంట్ చూపియండి, డెవలప్మెంట్ చూపించిన తర్వాత మీరు ఫీజు పెంచండి. మేము సాటిస్ఫై అయితే డెఫినెట్ గా మేము కడతాం. ఎందుకంటే పిల్లల డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మీరు ఏమి బేసిక్ నీడ్స్ కూడా మీరు ప్రాపర్ గా ఇవ్వకపోతే మేము ఫీజు ఎందుకు పెంచాలని అడుగుతున్నాం. దాడి ఏం చేయలేదండి. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్లో చదివిపియాల. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ఉంటుందేమో. ఆల్రెడీ రిపోర్ట్ చేసినాం సార్. ఇవాళ ఎంవివి దగ్గర వెళ్ళామండి. ఎంవివి దగ్గర వెళ్తే మండే రోజు పిలిపించి మాట్లాడుతా అన్నారు.